ప్రియులారా, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, అక్టోబర్ 8 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. వ్యాఖ్యాన అంశం ఆయన పాపరహిత మానవత్వం 3వ భాగం. వ్యాఖ్యానాంశం ఆయన పాపరహిత మానవత్వం 3వ భాగం. వ్యాఖ్యానం: ఆదాము తెగకు చెందిన మనమందరం పాపంలోనే జన్మించాం. అంతేకాదు, మనలో పతనమైన స్వభావాన్నే కలిగి ఉన్నాం. 51వ కీర్తన 5వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మను అయి ఉన్నదని యోహాను సువార్త 3:6 చెప్తుంది. కాబట్టి ఒకడు దేవుని రాజ్యానికి అర్హుడై ఉండాలంటే తిరిగి జన్మించటం అవసరమైంది. మనం తిరిగి జన్మించినప్పుడు మనకు దేవుడు అనుగ్రహించు జీవం క్రీస్తు యొక్క జీవమే. అందుచేతనే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మనకు జీవమై ఉన్న క్రీస్తు అని చదువుతున్నాం. ఈ జీవము అనగా నూతన పురుషుడు అని వ్యవహరింపబడుతున్నాడు. నీతి యందు, యథార్థత యందు, పరిశుద్ధత యందు సృజింపబడినట్టిది అని మనకు చెప్పబడుతోంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు అని మనం చదువుతున్నాం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో. నీతి యందు, వాస్తవమైన పరిశుద్ధత యందు సృజింపబడిన క్రీస్తు జీవమును దేవుడు విశ్వాసికి అనుగ్రహిస్తున్నాడని, అది ఎంత మాత్రం పాపం చేయజాలదని ఈ లేఖనాలు మనకెంతో స్పష్టం చేస్తున్నాయి. అయినా క్రీస్తు వ్యక్తిత్వం విషయమై తేటైన గ్రహింపు కలిగి ఉంటారని ఎవరి గూర్చి ఆశించామో వారే ఈనాడు క్రీస్తు పాపము చేయుటకు అవకాశము గల స్వభావము గలవాడు అని ఒక భయంకరమైన సిద్ధాంతాన్ని బోధిస్తున్నారు. అయితే దేవునికి స్తోత్రం, వారు ఆయన పాపము చేసి ఉండలేదు అని ఒప్పుకుంటున్నారు. సశేషం 4వ భాగం రేపటి సంచికలో. శుభములతో వందనాలు.